గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ క్వశ్చన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మధు గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వై స్కిప్పర్ షేర్ ప్రైస్ ఈస్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ? ఈజ్ ఇట్ గుడ్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్? మార్కెటే పడుతుంది కదండి, చాలా కంపెనీస్ అన్నీ పడుతున్నాయి. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా స్పెసిఫిక్గా నేను రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేశాను. మీ అందరూ తెలుసు, కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నేను ఫ్యామిలీతో హాలిడే వెళ్ళాను. హాలిడే వెళ్ళినప్పుడు నార్త్ ఈస్ట్ వెళ్ళాను అనమాట. వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి నేను మొత్తం నార్త్ ఈస్ట్ మొత్తం కూడా, అంటే వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, నార్త్ ఈస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పర్సనలీ ఈ స్కిప్పర్ బ్రాండ్ పైప్స్ చాలా వరకు కనపడ్డాయి. అండ్ వీళ్ళ అడ్వర్టైజింగ్ అయితే కనబడింది. సో వీళ్ళ పైప్స్ రిలేటెడ్గా చాలా మంచి బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. దో యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే ఓవరాల్ రెవెన్యూస్లోనే ఇది తక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రెజెంట్ ఓన్లీ 9% ఆఫ్ ద రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఈవెన్ పైప్స్ బిజినెస్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా బ్రాండ్ బిల్డ్ చేస్తున్నట్టుగా అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా వీళ్ళ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ మేజర్ రెవెన్యూ వీళ్ళ ఇంజనీరింగ్ బిజినెస్ నుంచి వస్తుంది కదా. ఇంజనీరింగ్ బిజినెస్లోని వీళ్ళు ఏవైతే పోల్స్ సప్లై చేస్తారు, మనకి పవర్ సెక్టర్లోని అండ్ టెలికామ్ సెక్టర్లోని వీళ్ళు పోల్స్ ఇవన్నీ సప్లై చేస్తుంటారు అనమాట. ఆల్రెడీ వీళ్ళు కెపాసిటీస్ నెక్స్ట్ 1.5 నుంచి 2 years వరకు ఫుల్ అయిపోయినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ న్యూ కెపాసిటీ అడిషన్ అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ ఈ Q4 ఫైనాన్షియల్ 25లో కొంచెం పార్ట్ ఆఫ్ ద కెపాసిటీ లైవ్ అవబోతుంది. అండ్ త్వరలో వీళ్ళు ఫుల్ కెపాసిటీ ఎప్పుడైతే లైవ్ అవుతుందో అక్కడ నుంచి వీళ్ళకి 700 కోట్లు అడిషనల్ రెవెన్యూ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అన్నమాట మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ 4 yearsలోని ఓవరాల్గా వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ మీద 800 crores అయితే స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ పైప్ బిజినెస్ ఏదైతే ఉన్నదో, జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రన్ చేస్తుందో దాని రిలేటెడ్గా అక్కడి నుంచి కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా కంపెనీ పరంగా నాకైతే పర్సనల్గా అన్నీ బాగానే కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కరెక్షన్ ఈ స్టాకే కాదు, వేరే అదర్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా మనకు మంచి వాల్యుయేషన్కి అయితే వచ్చింది. సో ఎవరైనా పోర్ట్ఫోలియో రిలేటెడ్గా రీస్ట్రక్చరింగ్ సైడ్ ఆలోచిస్తున్నట్టయితే యాక్చువల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఇలాంటి మార్కెట్ కరెక్షన్లో చాలామంది యాక్చువల్లీ లాసెస్ తీసుకోవడానికి భయపడతారు. బట్ లాస్ తీసుకోగలిగినప్పుడే మనం రియల్గా అంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అన్నమాట. మార్కెట్ ఫాలో అంటే మన పోర్ట్ఫోలియో చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఆర్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, బట్ ఆ కంపెనీస్ మంచి ప్రాఫిటే జనరేట్ చేస్తుంటాయి, కానీ వాటి ఫ్యూచర్లో ఎంతైతే గ్రో అవ్వగలవో దానికన్నా కూడా మనకి వేరే అదర్ కంపెనీస్ మంచి ఇంకా బెటర్గా గ్రోత్ డెలివర్ చేయగలిగిన కంపెనీస్ ఉన్నాయనుకోండి, మనం ఈ టైంలోని పోర్ట్ఫోలియో రిలేటెడ్గా కాల్ తీసుకోవడానికి మంచి టైం ఇది. ఎందుకంటే మంచి కంపెనీస్ అన్నీ కూడా మనకి మంచి వాల్యుయేషన్లు అయితే దొరుకుతాయి. నేను ఈ కంపెనీ గురించి మాట్లాడేది ఓవరాల్గా చెప్తున్నాను. ఓవరాల్గా ఈ బేర్ మార్కెట్ చాలా మంచి ఆపర్చునిటీ. మీ పోర్ట్ఫోలియో రిలేటెడ్గా ఒకవేళ లాసెస్ ఉన్నా కూడా టేక్ దట్ లాసెస్. ఓకే, ఆ లాసెస్ని మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడానికి పనికొస్తుంది ఫ్యూచర్లోని. అండ్ ఆ డబ్బులు యాక్చువల్ లాస్ ఉన్న కంపెనీలోని నాకు రికవర్ అవుతాయి కదా అని చెప్పి అందులోనే వెయిట్ చేసే దానికన్నా కూడా మీకు మంచి క్వాలిటీ కంపెనీ రీజనబుల్ వాల్యుయేషన్ కనబడుతుంది అనుకోండి కరెక్షన్లోని, దెన్ ఇక్కడ లాస్ తీసుకుని అక్కడ మూవ్ అవడంలోని అస్సలు తప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అయితే అవుతుంది. సో పోర్ట్ఫోలియో రిలేటెడ్ కూడా కొంచెం వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించింది. నేను కూడా పర్సనలీ ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, పోర్ట్ఫోలియో రిలేటెడ్గా రీస్ట్రక్చర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఫ్యూ న్యూ కంపెనీస్ యాజ్ వెల్, ఎస్పెషలీ కన్స్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి మీద వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో మనకు మంచి వాల్యుయేషన్లు దొరుకుతున్నాయి. ఆల్వేస్ ఈ వాల్యుయేషన్లో మనకి ఈ కంపెనీస్ అయితే దొరకవు. సో కొంచెం ఫోకస్ చేయండి అండ్ పోర్ట్ఫోలియో మీద అయితే వర్క్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సారామ్ గారు పంపించారు. యాక్చువల్లీ దీని రిలేటెడ్గా మాట్లాడాలి, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ అన్న పేరుతోని చాలామందిని మనకి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా మోసం చేస్తున్నాయి. లెట్ మీ గివ్ యూ దట్ క్లారిటీ. ఫస్ట్ ఆయన క్వశ్చన్ చదువుతాను. మా విలేజ్లోని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, డ్వాక్రా సంఘాల్లోని లోన్ తీసుకోవడం అండ్ ఆ లోన్ ఇచ్చేటప్పుడు ఆ డ్వాక్రా లోన్స్ ఇచ్చేవాళ్ళు కొంత కమిషన్ పట్టుకోవడం, ఇదొక దందాగా నడుస్తుంది. ఈ డ్వాక్రా సంఘాల్లోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూలి పనులు చేసుకునే వాళ్ళే, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఈ సంఘాలను మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. నా క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మా అమ్మ డ్వాక్రాలోని సభ్యురాలు అండ్ రీసెంట్గా 1 లక్ష రూపాయలు సపరేట్గా గ్రామ సంఘం నుంచి తీసుకున్నారు. ఇప్పుడు నెలకి 6,000 రూపాయలు చొప్పున 20 నెలల పాటు కట్టాలని గ్రూప్ లీడర్ చెప్పారు. ఇప్పుడు ఈ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? ఇలాంటి లోన్స్ని బ్యాంక్ లోన్స్ కంపేర్ చేస్తే ఏది బెస్ట్? మా సిస్టర్ కూడా ఇలాగే డ్వాక్రా సంఘంలో లోన్ తీసుకున్నారు, ప్రతి నెల కడుతున్నారు. మేమే కాదు, మా విలేజ్లోని మా పక్క విలేజ్లోని మొత్తం ఇదే నడుస్తుంది. అసలు ఈ డ్వాక్రా సంఘం ద్వారా లోన్స్ తీసుకోవడం పాజిటివా నెగిటివా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాం. హాయ్ సార్, నేను బిగినింగ్లో చెప్పాను కదా, రీసెంట్ టైంలోని డ్వాక్రా లోన్స్ అనేవి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన, స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన లోన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే సబ్సిడీ ఉంటుంది, కాకపోతే ఈ పేరుతోనే చాలా వరకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అయితే మోసం చేస్తున్నాయి. మీ కేసులోని క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. 1 లక్ష రూపాయలు ఏదైతే లోన్ తీసుకున్నారో దానికి నెలకి 6,000 రూపాయలు 20 నెలల పాటు కట్టాలంటే అప్రాక్సిమేట్లీ 22% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ప్రిసైజ్లీ మాట్లాడుకుంటే 21.64% ఇంట్రెస్ట్ పడుతుంది, విచ్ ఈస్ వే టూ హై.
నార్మల్లీ గవర్నమెంట్ లోన్స్ ఏవైతే ఈ డ్వాక్రా లోన్స్ ఏవైతున్నాయో ఈ రూరల్ లోన్స్ నేను బ్యాంకర్స్ని అడిగాను. రూరల్ ఏరియాలో ఎవరైతే వర్క్ చేసే బ్యాంకర్ ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే 7% ఇంట్రెస్ట్ పడుతుందని. అది కూడా యాక్చువల్లీ లోన్ ఒక టికెట్ సైజ్ పెద్దగా ఉన్నట్టయితే 9% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అదే మనకి విలేజెస్ కాకుండా కొంచెం అర్బన్ ఏరియా విషయంకి వచ్చేసరికి అక్కడ 9% ఇంట్రెస్ట్ పడుతుందని, అంటే లిమిట్ అంటే చిన్న లోన్స్ పెద్ద లోన్స్ అని సంబంధం లేకుండా 9% పడుతుందని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళకి సబ్సిడీస్ కూడా వస్తాయన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఫీమేల్ గ్రూప్స్కి ఇలాంటి లోన్స్ ఇస్తారు కదా, ఇది ఒక మీరు చెప్పిన విధంగానే బిజినెస్ అయిపోయిందన్నమాట. సో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఇదే పేరుతోని చాలా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ 20%, 25% చాలామంది ఇలాంటి లోన్ తీసుకునే వాళ్ళకి వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసుకోవడం రాదు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఈ లోన్స్ అయితే ఇస్తున్నారు. బేసికలీ వాళ్ళ తరపున కూడా లాజిక్ ఉన్నది. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఇలాంటి గ్రూప్స్కి లోన్ ఇవ్వడం అనేది వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ఎవరైతే రీపేమెంట్ కెపాసిటీ ఉంటుందో బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోగలరో వాళ్ళు యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఇలాంటి హైయర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ని అయితే తీసుకుని అన్నెసరీ బలైపోతున్నారు అన్నమాట. మీకు ఒక ఇప్పుడు క్యాలిక్యులేటర్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. ఈ క్యాలిక్యులేటర్లో మీరు చేయాల్సిన పని ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ అమౌంట్ ఎన్ని నెలలు అయితే మీరు కట్టాలో ఆ నెంబర్ ఆఫ్ మంత్స్ అండ్ అలాగే నెలకి మీరు ఎంత అయితే కట్టాలో దాన్ని ఇన్పుట్ చేస్తే మీకు యాక్చువల్లీ ఆ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అన్నది ఈ క్యాలిక్యులేటర్ మీకు చెప్పేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం ఇలా మోసపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలామంది ఫీమేల్స్ యాక్చువల్లీ ఎస్పెషలీ మనకి టౌన్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ లోన్స్ తీసుకుని అయితే బలైపోతున్నారో వాళ్ళకి అవేర్నెస్ని అయితే స్ప్రెడ్ చేయండి. గవర్నమెంట్ లోన్స్ ఏవైతున్నాయో అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి దొరుకుతుంది. కానీ దాని పేరుతో 80-90% యాక్చువల్ లోన్స్ ఇస్తున్నవి ఇలాంటి లోన్స్ అన్నమాట. సో చాలామంది 20%, 25% ఇంట్రెస్ట్ రేట్లు అయితే తీసుకున్నారు. వాళ్ళకి అవేర్నెస్ స్ప్రెడ్ చేసినట్టయితే కొంచెం వరకు వాళ్ళని కాపాడినట్టయితే అవుతుంది. సో మీకు ఈ క్యాలిక్యులేటర్ని మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు వాట్సాప్లో మనీ పర్సన్ సెర్చ్ కొట్టినట్టయితే మన ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ మీకు గూగుల్ స్ప్రెడ్షీట్ అయితే ఉంటుంది. ఆ స్ప్రెడ్షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లోని జస్ట్ ఈ నెంబర్స్ ఇన్పుట్ చేయండి, ఆటోమేటిక్గా మీ క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. తప్పకుండా అందరికీ అవేర్నెస్ని అయితే స్ప్రెడ్ చేయడం మర్చిపోకండి. ఎస్పెషల్లీ విలేజెస్ అండ్ టౌన్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే #AskMoneyPerson మీరు కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. నా వయసు 48 సంవత్సరాలు, వైఫ్ది 42 సంవత్సరాలు, 3 పిల్లలు ఉన్నారు, 17, 15 అండ్ 7 సంవత్సరాలు. మదర్కి 70 సంవత్సరాలు, ఆవిడ పెన్షనర్ 20,000 రూపాయలు నెలకు పెన్షన్ వస్తుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు మంత్లీ గ్రాస్ ఇన్కమ్ 1.25 lakhs అండ్ టేక్ హోమ్ 95,000 అయితే వస్తుంది. మంత్లీ రెంటల్ ఇన్కమ్ 6,000 రూపీస్ కూడా వస్తుంది. లైబిలిటీస్ విషయంకి వచ్చేసరికి కార్ లోన్ 16,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐ, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉన్నది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం 15,000 రూపాయలు పర్ మంత్ అవుతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి 30,000 రూపాయలు ఖర్చులు నెలకు అవుతున్నాయి. నా దగ్గర ఎటువంటి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. నా జాబ్ 16 లక్షల రూపాయలు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ ఇస్తుంది. జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు కవరేజ్ ఇస్తుంది. అండ్ నా శాలరీ అకౌంట్ 50 లక్షల రూపాయలు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ ఇస్తుంది. అండ్ 10 లక్షల రూపాయలు నార్మల్ కవరేజ్ కూడా ఇస్తుంది. జాబ్ ఆల్సో కవర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 10 లక్షల రూపాయలు. నా జాబ్లో నాకు పెన్షన్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ఉన్నది అండ్ 2 ప్లాట్స్ ఉన్నాయి, 50 లక్షల రూపాయలు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్లో 24 లక్షల రూపాయలు, 30,000 ఎస్ఐపి కూడా కంటిన్యూ అవుతుంది. షేర్స్లో 8 లక్షల రూపాయలు ఉన్నాయి. జీపీఎఫ్ 10 లక్షల రూపాయలు ఉన్నది. ఫస్ట్ డాటర్ ఈస్ పర్సూయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ విత్ ఎడ్యుకేషన్ లోన్. సెకండ్ డాటర్ ఈస్ స్టడింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ సన్ ఈస్ స్టడింగ్ థర్డ్ క్లాస్. ప్లీజ్ గివ్ గైడెన్స్ ఆన్ మై రిటైర్మెంట్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. ప్లీజ్ డూ నాట్ మెన్షన్ మై డీటెయిల్స్. ఓకే, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం క్యాలిక్యులేషన్ అయితే చేస్తామండి. రిటైర్మెంట్ రిలేటెడ్ వీటి గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు మీ ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లాన్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కరెక్షన్ ఏంటంటే మీరు జాబ్ నుంచి వచ్చి 10 లక్షల రూపాయల లైఫ్ కవరేజ్ ఏదైతే ఉన్నదో దాని మీద డిపెండ్ అవుతున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ రిస్క్. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు అండ్ అలాగే శాలరీ అకౌంట్ రిలేటెడ్గా ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. అది ఎడిషనల్గా వస్తే పర్లేదు, కానీ దాని మీద మనం డిపెండ్ అయ్యి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోకపోవడం అన్నది చాలా పెద్ద పొరపాటు అండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా అర్థం చేసుకోగలను. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కవరేజ్ వస్తుంది. దాంతోనే హెల్త్ రిలేటెడ్ రిస్క్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీ టర్మ్ రిలేటెడ్గా ఏదైతే కవరేజ్ ఉన్నదో ఈవెన్ మీ ఆర్గనైజేషన్ ఇచ్చేది కూడా 10 లక్షల రూపాయలు. సో 10 లక్షల రూపాయలు అన్నది ఎందుకు సరిపోదండి.
ఎందుకంటే మీ నెల ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈవెన్ మీ ఫ్యామిలీ ఇన్ యువర్ యాబ్సెన్స్ వాళ్ళకి ఆ డబ్బులు 2-3 సంవత్సరాలు కూడా రాదు. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ పిల్లలది ఏదైతే ఉన్నదో అవన్నీ కన్సిడర్ చేస్తే అసలు ఎందుకు పనికిరాదు. సో ఫస్ట్ కరెక్షన్ అండి. సింపుల్ థింగ్, మీ ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ ఆధారంగా నేను చూసినట్టయితే మినిమం మీకు 1,50,00,000 రూపాయలు అయితే కవరేజ్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇంకా ఎక్స్పెన్స్ రీప్లేస్మెంట్ మెథడ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా సేఫర్ సైడ్లో తీసుకోవాలని ఇంకా ఎక్కువే ఉంటే బెటర్ అన్నమాట. సో నన్ను అడిగినట్టయితే ఫస్ట్ థింగ్, మీ ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీరు ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మనకు అన్నీ బాగానే ఉన్నప్పుడు అన్నీ బాగానే నడుస్తాయి. కాకపోతే రిస్క్ వచ్చిన రోజు అప్పుడు మనం ఇన్సూరెన్స్ వెనకాల పరిగెడితే ఇన్సూరెన్స్ అన్నది రాదు. మనకు అన్ని హెల్త్ కండిషన్స్ ఇవన్నీ బాగున్నప్పుడే మనం టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. మీ కేసులోని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీరు ఓకే నాకు ప్రీమియం వేస్ట్ అయిపోద్దని వద్దనుకున్నా కూడా టర్మ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, ఎలాగ మార్చి లోపల మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు ఈవెన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకోవచ్చు. అండ్ మంచి టర్మ్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పర్ మంత్ 527 రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దాంట్లో 15% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే క్లెయిమ్స్ రిలేటెడ్గా కూడా చాలా ఫాస్టర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా ఎమర్జెన్సీ టైంలోని డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగినట్టయితే వీళ్ళు 3 అవర్స్లో క్లెయిమ్ సెటిల్ చేస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా 64 క్రిటికల్ ఇల్నెస్ని వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అండ్ అలాగే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఇలాంటి అడిషనల్ రైడర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో ఇలాంటి మిస్టేక్లు అయితే చేయొద్దు. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ మిస్టేక్స్. ఫ్యామిలీ దాని తర్వాత చాలా ఫైనాన్షియలీ ఇబ్బంది పడతారన్నమాట ప్రతి ఒక్కళ్ళు. ఇప్పటికి కూడా ఎవరైనా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదంటే ఆయన రెగ్యులర్ ఫాలోవర్ అని రాస్తున్నారు, అయినా కూడా ఇప్పటికీ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో వచ్చి ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేసి రాస్తున్నారు. దాన్ని అసలు మనం ఎప్పటికీ కన్సిడర్ చేయకూడదండి. ఎస్, దట్స్ ఏ ఎడిషనల్ థింగ్, మీ టర్మ్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్న తర్వాత, బట్ దాన్ని మనం బేస్ కింద కన్సిడర్ చేసి ఓకే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ వస్తుందని మనం డిపెండ్ అయినట్టయితే అది వెరీ వెరీ రిస్క్. ఎందుకంటే దాంట్లో వేరియస్ కండిషన్స్ ఉంటాయి. ఆ టైంలో ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి వాళ్ళు హానర్ చేయలేదనుకోండి, అలాంటి తలనొప్పులు ఎందుకు? సో అలాంటి డిపెండెన్స్ అనేది తగ్గించండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్ని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. అండ్ కమింగ్ టు మీ రిటైర్మెంట్ విషయంకి వచ్చేసరికి మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది 24 లక్షలు, స్టాక్లో 8 లక్షలు ఉన్నది, మంత్లీ ఎస్ఐపి 30,000 చేస్తున్నారు కదా. ఇది యాక్చువల్లీ మీ 60 years వచ్చేసరికి 2,17,00,000 కార్పస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీ ప్రజెంట్ 30,000 రూపాయలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో మీ రిటైర్మెంట్ వచ్చేసరికి ఆ ఏజ్కి 60,000 అయితే ఇన్ఫ్లేషన్ ఆధారంగా అప్రాక్సిమేట్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్టయితే. సో దాన్ని బట్టి మీ దగ్గర రిక్వైర్డ్ కార్పస్ 1,44,00,000 అయితే కావాల్సి ఉంటుంది. కాకపోతే మీకు పెన్షన్ కూడా వస్తుంది అన్నారు. ఆ పెన్షన్ ఎంత వస్తుంది అన్నది నాకు క్లారిటీ లేదు. ఆ పెన్షన్ తీసాక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ మంత్లీ ఎక్స్పెన్స్కి వెళ్ళిపోయినట్టయితే అండ్ అదర్ కార్పస్ మీకు యాక్చువల్లీ 1,44,00,000 కన్నా కూడా ఎడిషనల్ కార్పసే బిల్డ్ అవుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజెస్ ఏవైతున్నాయో ఆల్రెడీ మీరు ఫస్ట్ పాప రిలేటెడ్గా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. నాకు తెలిసి మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో పిల్లలకి వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ లోన్ మీద చదివిద్దాన్ని ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళలో ఒక రెస్పాన్సిబిలిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇన్కమ్ ఎర్న్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో నేను చూస్తున్నాను చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు నాకు నచ్చిన జాబు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే జాబ్కో వెళ్తా అని చెప్పి ఖాళీగా కూర్చున్నారు. సో దానివల్ల యాక్చువల్లీ కెరీర్స్ రిలేటెడ్ చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లోని. సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఆ మైండ్ సెట్ ఏదైతే దాని రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఇలా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వాళ్ళని చదివించగలిగినట్టయితే అది క్లియర్ అవ్వచ్చు. అందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ చాలామంది పిల్లలు అయితే ఇలా కనబడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదివించడంలో కూడా తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది అండ్ మిగిలిన అదర్ థింగ్స్ కూడా మీకు అయితే మ్యాచ్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ అగైన్ వన్ బిగ్ కరెక్షన్ ఇస్ మిగిలిన అన్నీ బాగానే ఉన్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడం ఇస్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అది తీసుకోపోతే మాత్రం దట్ విల్ బికమ్ ఎ బిగ్ రిగ్రెట్ ఫైనాన్షియలీ. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చరికి అయినో ఫైనల్ మ్యాచ్ ఉన్నది, చాలామంది ఫోకస్ అక్కడే ఉంటుంది. బట్ మీకు టైం ఉన్నట్టయితే మాత్రం ఫ్యాంటాస్టిక్ సిరీస్ అయితే నేను చూశాను. రీసెంట్ టైంలో నాకు తెలిసి ఇంత మంచి సిరీస్ అయితే రాలన్నట్టుంది. నెట్ఫ్లిక్స్లోని డబ్బా కాటేల్ అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే టైం దొరికినట్టయితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ అలాగే మీలో చాలామంది లక్కీ భాస్కర్ మూవీ చూసే ఉంటారు కదా.
లక్కీ భాస్కర్ రిలేటెడ్ స్టోరీ ఏదైతే ఉన్నదో అది కల్పిత స్టోరీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలోని బ్యాంక్లోని క్యాష్ తీసుకెళ్ళిపోవడం పార్ట్ ఏదైతే ఉన్నదో అది 1980s 1990s పీరియడ్ చూపించారు, ఎందుకంటే అది ఈజీ కాబట్టి. కానీ 2015లోనే అలా క్యాష్ తీసుకెళ్ళి అది 10 లక్షలు 20 లక్షలు కాదు, ఏకంగా 122 కోట్లు కొట్టేయడం అంటే నార్మల్ విషయం కాదు కదా. సో ఈ రియల్ లైఫ్ లక్కీ భాస్కర్ ఎవరైతే ఉన్నాడో ఇతను రిలేటెడ్గా ఒక వీడియోని అయితే నేను రిలీజ్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ ఐ బటన్లోని అండ్ అలాగే ఈ వీడియోకి ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో. ఎందుకంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా మనం కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలు అయితే దొరుకుతాయి. చూడని వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. మా నెక్స్ట్ క్వశ్చన్ మాధవరావు గారు అడుగుతున్నారు, స్టేబుల్ మనీ యాప్లో ఉన్న బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. జనరలీ అంటే ఎవరి దగ్గర అయితే కొలాబరేషన్ ఉంటుందో, ఇప్పుడు మన ఛానల్కి స్టేబుల్ మనీతో కొలాబరేషన్ అవుతుంది. అలాంటి కొలాబరేషన్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న పాజిటివ్స్ గురించి ఎవరైనా మాట్లాడతారు, నెగిటివ్ ఉంటే అసలు దాని గురించి అసలు కూడా మాట్లాడరు. బట్ యాక్చువల్ దీని రిలేటెడ్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ప్లాట్ఫామ్ అనే కాదు, ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ డెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయండి, లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. బాండ్స్, ఇండివిజువల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కనబడుతుంది, కానీ వాటి వెనకాల వెళ్ళినట్టయితే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బాండ్ డిఫాల్ట్ అయిందనుకోండి మనకు డబ్బులు వెనక్కి రావు. ఇప్పుడు మార్కెట్ పడింది కదా, ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు వరి అవ్వకుండా ఆ డబ్బులను అలాగే వదిలేశారనుకోండి, అవి మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ యాక్చువల్లీ ఒకసారి బాండ్ డిఫాల్ట్ అయిందనుకోండి ఇంకా డబ్బులు అన్నది ఎప్పటికీ రాదు. సో ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి, ప్రిన్సిపల్ కూడా రాదు. సో అందు గురించి అని చెప్పి మీకు ఈ ప్లాట్ఫామ్ కాదు, వేరే ఏ ప్లాట్ఫామ్స్లో అయినా కూడా మీరు బాండ్స్లో మాత్రం వద్దు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. లేదా నాకు డెట్ ద్వారా ఎక్కువ రిటర్న్ కావాలనుకున్నారనుకోండి డెట్ మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళండి, దట్ ఈస్ బెటర్. బట్ ఇండివిజువల్ బాండ్స్ని అయితే టచ్ చేయదు. వాళ్ళు కూడా చాలాసార్లు బాండ్స్ రిలేటెడ్గా మాట్లాడమని పుష్ చేశారు. బట్ ఐ హ్యావ్ క్లియర్ ఒపీనియన్ ఆన్ ఇట్. ఎందుకంటే నేను పర్సనలీ చూశాను చాలా సైకిల్స్లోని బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలా సఫర్ అవ్వడం. సో అందు గురించి అని చెప్పి నో టు బాండ్స్, ఓన్లీ ఎఫ్డి ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ గారు అడుగుతున్నారు, సాయినా నమస్తే, నేను గత 4 నెలల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు పెళ్ళి 12 సంవత్సరాలు అయింది. నా భార్యని ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను, అలాగే స్టాక్ మార్కెట్ని కూడా అంచనా వేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను, ఇద్దరితో వేగలేకపోతున్నాను. జస్ట్ కిడ్డింగ్ అన్న. మీరు సరదాగా చెప్పినా భలే కరెక్ట్గా చెప్పారండి. పక్కలరా, సీరియస్గా అడుగుతున్నా అన్న. నా వయసు 40 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నారు, ఓన్ హౌస్, ఓన్ షాప్. అండ్ పిల్లలు ఇద్దరిలో ఒకరిది 5 సంవత్సరాలు, ఇంకొకరిది 10 సంవత్సరాలు. నెలకి మాకు 10,000 ఖర్చు. ఇంకా పిల్లల చదువులకి సంవత్సరానికి 2 లక్షలు అవసరం అవుతుంది. మీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఫస్ట్ నేను చేసిన మంచి పని, హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, టర్మ్ ఇన్సూరెన్స్ 50 లక్షలు తీసుకున్నాను. చాలా ధైర్యంగా అనిపించింది తీసుకున్న తర్వాత. థ్యాంక్స్ అన్న. నాకు ఇప్పటివరకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్, ఇంకోటి బ్యాంక్ ఎఫ్డి చేయడం. ఎఫ్డీలో నేను నా భార్య కలిపి 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. గోల్డ్ గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం జమ చేస్తున్నాం. లక్కీగా గోల్డ్ వాల్యూ కూడా పెరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు మాకు ఎటువంటి పెద్ద ఖర్చులు లేవు. మినిమం 60,000 రూపాయలు అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలను. నేను స్టాక్స్లో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం 5% నెగిటివ్లో ఉంది. బుల్ మార్కెట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. నాకు నా స్టాక్స్ రిలేటెడ్గా అప్డేటెడ్గా ఉండలేకపోతున్నాను. నా బిజినెస్లో బిజీగా ఉండడం వలన న్యూస్ తెలిసే లోపల నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరుగుతున్నది. అందుకని ఈ 5 లక్షలు కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. గుడ్ డెసిషన్ అండి. ఎవరైతే రెగ్యులర్గా ట్రాక్ చేయలేరో, అర్థం చేసుకోలేరు, ఇన్ఫ్యాక్ట్ మీరు 4 మంత్స్ అయిందంటున్నారు కదా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి. సో మీకు మార్కెట్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. స్టాక్స్ రిలేటెడ్గా మీరు ఓవరాల్గా అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం, వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేయడం, దీని రిలేటెడ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఇవన్నీ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాని తర్వాత మొత్తం సైకిల్స్ అర్థమైన తర్వాత అండ్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చేయగలిగిన తర్వాత అప్పుడు డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ఆలోచించడం కరెక్ట్. అండ్ మీరు ఇప్పుడు తీసుకున్న డెసిషన్ నేను 100% అగ్రీ అవుతాను. నెక్స్ట్, ప్రస్తుతం స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కువగా ఎలోకేట్ చేయొద్దు అంటున్నారు. ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేయాలో దయచేసి చెప్పగలరు. డైలీ 2000 సిప్ బెటరా, లేకపోతే మంత్లీ 60,000 సిప్ చేయడం బెటరా? ఓకే, ఇది చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ అండి. అంటే డైలీ మార్కెట్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేయడం కోసం చెప్పి డైలీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటారు. ఈ డైలీ ఎస్ఐపి అన్నది యాక్చువల్ మనకు రిటర్న్లో వచ్చే డిఫరెన్స్ కన్నా కూడా కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. అన్నెసరీ మనం ఎప్పటికప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
కావాలి ఇవన్నీ తలనొప్పులు అన్నమాట. సో నన్ను అడిగినట్టయితే రిటర్న్ డిఫరెన్స్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు ఇలాంటి ప్రాసెస్ అంతా మనం చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ సిప్ ఈజ్ ఇనఫ్. చాలామంది వీక్లీ, ఫోర్ట్‌నైట్‌లీ ఇవన్నీ చేస్తారు. అది కూడా అవసరం లేదు. మంత్లీ సిప్ చేయండి సరిపోతుంది. వాలటాలిటీని అది కవర్ చేసేస్తది. అండ్ ఈ డేట్‌కే ఎస్ఐపి ద్వారా ఎక్కువ రిటర్న్ వస్తది, లేదా ఆ డేట్‌కి ఎస్ఐపి ద్వారా ఎక్కువ రిటర్న్ వస్తదని చెప్పి రీసెంట్ టైమ్‌లో ఎక్కువ న్యూసెన్స్ అయిపోయింది. దాని రిలేటెడ్‌గా సైంటిఫిక్ డేటా అయితే లేదండి. ప్రూవ్ చేస్తూ ఈ డేట్‌కే పర్ఫెక్ట్‌గా ఎక్కువ రిటర్న్ వస్తది. ఫ్యూచర్‌లో కూడా ఈ డేట్‌కే మీరు చేస్తే ఎక్కువ రిటర్న్ రావచ్చని ఎవరికీ చెప్పలేం. సో మీరు ఏ డేట్ మీకు కంఫర్టబుల్ అనిపిస్తే, ఏ డేట్‌కి మీకు బ్యాంక్ అకౌంట్‌లో బౌన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ ఉంటుందో ఆ డేట్‌కి ఎస్ఐపి పెట్టుకోవడం అనేది కరెక్ట్. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో ఎలోకేషన్ విషయంకి వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ ఆన్ మీ రిస్క్ అపెటైట్, మీ అండర్‌స్టాండింగ్ ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. మీ ఏజ్ 40 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 40 అయినట్టయితే మీ పోర్ట్‌ఫోలియోలో మీకు అంటే రిస్క్ రిలేటెడ్‌గా ఓకే. అండ్ 7, 8 ఇయర్స్ నేను వాలటాలిటీని పర్లేదు అంటే ఒకవేళ నెగెటివ్ రిటర్న్స్ ఉన్నా కూడా 5, 6 ఇయర్స్ దాని తర్వాత నాకు రిటర్న్ వస్తది. ఓవరాల్‌గా మంచి రిటర్న్ వస్తదని మీరు బిలీవ్ చేయగలిగినట్టయితే డెఫినెట్‌లీ మీ పోర్ట్‌ఫోలియోలో ఒక 30-40% మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో అయితే ఎలోకేట్ చేయొచ్చు. దట్ టు మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి బెస్ట్ టైం అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో ఇంతకుముందు 10-15% ఎలోకేషన్ వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే మాత్రం నన్ను అడిగినట్టయితే పర్సనలీ మంచి టైం అని అయితే నేను బిలీవ్ చేస్తాను. అండ్ అలాగే నా రిటైర్మెంట్ 55 సంవత్సరాలకి అవ్వాలనుకున్నాను. అప్పటికి నాకు 1,50,000 ఇన్కమ్ వచ్చేలాగా చెప్పగలరు. ఓకే. ఎక్సెల్ షీట్‌లోకి తీసుకెళ్ళి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా అండి. మీరు పంపించిన డేటా మొత్తం ఎక్సెల్ షీట్‌లో ఇన్పుట్ చేస్తానండి. అండ్ మీరు ఇప్పుడు 40 అండ్ 55 ఇయర్స్‌కే రిటైర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి 15 సంవత్సరాలు మనకు టైం ఉన్నది. అండ్ నేను లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 ఇయర్స్ వరకు తీసుకున్నాను. 1,50,000 మీకు కావాలంటే మీకు అప్రాక్సిమేట్లీ ఆ టైం కల్లా 4,13,00,000 మీ దగ్గర అయితే ఉండాలండి. 4,13,00,000 మీకు కావాలంటే స్ట్రైట్ లైన్ మెథడ్‌లో అంటే సేమ్ అమౌంట్ ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసే మెథడ్ అనమాట. అదే స్టెప్ అప్ మెథడ్ అంటే మనం ఇప్పుడు తక్కువతో స్టార్ట్ చేసిన ఎవ్రీ ఇయర్ మన ఎస్ఐపిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి దట్ ఈస్ అనదర్ బెస్ట్ వే అనమాట. నువ్వు స్ట్రైట్ లైన్ మెథడ్ పరంగా మనం చూసినట్టయితే మీరు అప్రాక్సిమేట్లీ 87,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. కాకపోతే మీరు ఇప్పుడు 60,000 నెలకి ఇన్వెస్ట్ చేయగలను అంటున్నారు కాబట్టి 60తో స్టార్ట్ చేసినా కూడా మీరు ఎవ్రీ ఇయర్ మీ ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోగలిగారు అనుకోండి దెన్ డెఫినెట్లీ మీ గోల్ని అయితే అచీవ్ చేయగలిగేటట్టు కనబడుతుంది. అండ్ మీ దగ్గర ఇప్పుడు 5,00,000 స్టాక్లో ఉన్నది కదా, 5,00,000 కూడా నేను కన్సిడర్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 81,164 రూపీస్ పర్ మంత్ అయితే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలంటే చేయాల్సిన పని అనమాట. లేదు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయగలిగినట్టయితే ఈవెన్ 60,000తో కూడా గోల్ అచీవ్ చేసే ఆస్కారం ఉన్నది. ఇంకొక సజెషన్ అంటే మీకు ఇంకా న్యూ కాబట్టి అప్పుడే కంగారు పడిపోవద్దు. కొన్నాళ్ళ తర్వాత మీకు ఒకవేళ మార్కెట్ రిలేటెడ్గా మీ అవగాహన నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్లో పెరిగిందనుకోండి, ఎఫ్డీలో ఉన్న మనీలో కొంచెం మనీని అప్పుడు మీరు ఈక్విటీస్లోకి మూవ్ చేయగలిగారు అనుకోండి అప్పుడు ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓవరాల్గా మీ రిటైర్మెంట్ గోల్ అయితే అచీవ్ చేసేస్తారు. బట్ మిగిలిన పిల్లల గోల్స్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్గా ఆలోచించాల్సి ఉన్నది. అండ్ ఇన్కమ్ పెరిగినప్పుడు మీ సేవింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి, గోల్స్ అన్ని అచీవ్ చేయగలుగుతారు. మన నెక్స్ట్ క్వశ్చన్ రవిచంద్ర అడుగుతున్నారు. హాయ్ రవి, ఎలా ఉన్నారు? అండ్ రవిచంద్ర యాక్చువల్లీ మన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. సో ఐ ట్రైడ్ టేకింగ్ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ బట్ డ్యూ టు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఐ డ్రాప్ మై ఐడియా. NBFC applied lien against my mutual funds and not released even after 6 months. Can you please help me? How to and which regulator will help me in this issue? SEBI or RBI? RBI రవిచంద్ర. RBI కన్నా ముందు మీరు ఏదైతే NBFC ద్వారా ఈ లోన్ తీసుకోవాలనుకున్నారో ఆ NBFC యొక్క అంబుడ్స్మెంట్ సెల్ అయితే ఉంటుంది. మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినా లేదా గూగుల్ సెర్చ్ కొట్టినా మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడి అయితే దొరుకుతుంది. వాళ్ళకి ఫస్ట్ మార్క్ చేయండి, CC RBI అంబుడ్స్మెంట్ కూడా పెట్టండి. అండ్ అలాగే ఏవైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా మార్క్ చేయండి. కాకపోతే వాళ్ళకి మార్క్ చేసిన ఇనిషియల్గా ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి NBFC ఆర్ లెండింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి లీన్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు లీన్ అయితే రిలీజ్ చేయలేరు అన్నమాట. అన్లెస్ లీన్ రిలీజ్ రిక్వెస్ట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే యాక్చువల్ చాలా వరకు నార్మల్ ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి లోకల్ బ్రాంచ్ ఏదైతే ఉందో బ్రాంచ్కి వెళ్ళగానే నెక్స్ట్ 1-2 డేస్లోనే సాల్వ్ అయిపోవాల్సిన ఇష్యూ ఇది. 6 నెలలు అంటే హై టైం అన్నమాట. డెఫినెట్లీ ఎస్కలేట్ చేయండి. ఎస్కలేట్ చేస్తే వెంటనే త్వరగా సాల్వ్ అయిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ గారు అడుగుతున్నారు. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి కదా, నా ఫ్రెండ్ తను ఒక్కడే ఆ ఫుల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయలేడు, అందు గురించి నన్ను అడుగుతున్నారు జాయిన్ అవ్వమని చెప్పి. హౌవర్ ఐఎమ్ అన్ష్యూర్ అబౌట్ ట్రస్టింగ్ దిస్ ఆపర్చునిటీ, కుడ్ యూ ప్లీజ్ గైడ్ మీ? ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఆర్ లూజ్ మై మనీ. నో, నాట్ ఎట్ ఆల్ అండ్ డోంట్ డూ దిస్ మిస్టేక్. చాలామంది ఫ్రెండ్స్ కలిపి PMSలో ఇన్వెస్ట్ చేయడం, AIFలో ఇన్వెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర సరిపడా డబ్బులు లేవని చెప్పి ఇలాంటి
డెసిషన్లు అయితే తీసుకుంటారు. దిస్ విల్ బికమ్ అ బ్లండర్ అన్నమాట. ఎప్పుడు అలాంటి పని చేయొద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫోమోలోకి వెళ్ళొద్దు. చాలామంది ఏంటంటే ఏదైతే మినిమం టికెట్ సైజ్ చూస్తే అక్కడ ఏదైనా స్పెషాలిటీ జరుగుతుందేమో అని చెప్పి అలాంటి ప్రొడక్ట్స్ వెనకాల పరిగెడుతుంటారు. నేను హిస్టారికల్లీ చూశాను. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, పిఎంఎస్లు అవ్వచ్చు, ఏఎఫ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకే రేంజ్లో మీకు రిటర్న్స్ డెలివర్ చేస్తే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ తీసినట్టయితే మనకు ఒక సైకిల్లో కొన్ని ఏఎఫ్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఓవర్ ఏ 3-4 మార్కెట్ సైకిల్ పీరియడ్స్ తీసుకున్నాం అనుకోండి మనకు పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే రాదు. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఆర్ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఇన్వెస్ట్ చేయాలని పనులు చేయదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏఎఫ్లోని కానీ పిఎంఎస్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి మీరు 50 లక్షలు మినిమం ఒక ఫండ్లో పెట్టాలి కదా. అంటే మీ దగ్గర మినిమం ఒక 3-4 కోట్లు 5 కోట్లు పోర్ట్ఫోలియో ఉంటే కానీ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఒక్క ఫండ్లోనే 50 లక్షలు పెట్టేశారు. మీ దగ్గర ఉన్నదే 50 అండ్ ఆ ఒక్క ఫండ్లోనే పెట్టేశారనుకోండి, ఆ ఫండ్ మేనేజర్ అబ్నార్మల్ రిస్కులు తీసుకున్నట్టు ఏమైనా మిస్టేక్లు చేశారనుకోండి, దానివల్ల మీ మీద చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అందుకని ఎవరైనా కూడా ఈ పిఎంఎస్ ఏఎఫ్ఎల్ రిలేటెడ్గా ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ బ్యాడ్, దే ఆర్ గుడ్, బట్ మీకు పెద్ద డిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్తో దానికి రాదు. సో అన్లెస్ మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఉంటే తప్పించి వీటిని వెనకాల మీరు పరిగెత్తక్కర్లేదు, అస్సలు ఫోమోలోకి వెళ్ళక్కర్లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ అడుగుతున్నారు. హాయ్ సార్, హిస్టరీ చూసినట్టయితే 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 ఇయర్స్లో ₹1,00,00,000 రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి కదా. ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అలాంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందా? మార్కెట్ బిహేవియర్ గురించి అడుగుతున్నాను. ₹1,00,00,000 ఏంటండి, 500-600 కోట్లు రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అలాంటి కంపెనీస్ ఏంటి ఫ్యూచర్లోనే అన్నది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేం. మనం ఇలాంటి అవుట్లయర్స్ అంటే బేసికలీ న్యూస్లో ఎక్కువగా వినపడుతుంటాయి. ఇప్పుడు విప్రో ఉన్నది, విప్రో రిలేటెడ్ స్టోరీ మీరు అందరూ వినే ఉంటారు. సో ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ స్టోరీ మీరు వినే ఉంటారు. సో ఇలాంటి అవుట్లయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ మనకి న్యూస్లో ఎక్కువగా వినపడుతుంది. బట్ దేర్ ఆర్ మెనీ అదర్ కంపెనీస్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసాయన్నమాట. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి అవుట్లయర్స్ మీద మాత్రం కదా, అవుట్లయర్స్ మనం ఎవరో ఐడెంటిఫై చేయలేం. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో దాని ఒక ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుందో లేదో చూసుకుంటూ వెళ్ళాలి. ఎర్నింగ్స్ గ్రో అవుతున్నాయి అనుకోండి, స్టాక్ ప్రైస్ అన్నది స్లేవ్ అన్నమాట, స్టాక్ ప్రైస్ పెరగాల్సిందే. సో మంచి కంపెనీస్ 20-25 ఇయర్స్లోని చాలా సాలిడ్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్తాను చూడండి, మనకి న్యూస్లో వచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే బాగా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి, ఇలాంటి కంపెనీస్ న్యూస్లో వింటుంటాం కదా, అలాంటి కంపెనీస్లో రిటర్న్ సంపాదించిన ఇన్వెస్టర్స్ కన్నా కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని, ఐసిఐసిఐ బ్యాంక్లోని ఇలాంటి స్టాక్స్లోని యాక్చువల్ రిటర్న్ సంపాదించిన ఇన్వెస్టర్లు చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో మనకి బాగా అర్థమైన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, మంచి బ్రాండ్స్, బ్రాండ్ మోట్ ఉన్నది అండ్ బిజినెస్ మనకి ఇప్పుడు మార్కెట్ ఫాల్ నడుస్తుంది కదా, ఇలాంటి ఫాల్స్లో మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నది అండ్ కన్సిస్టెంట్గా ఎర్నింగ్స్ గ్రో అవుతున్నాయి అండ్ ఎర్నింగ్ గ్రో అయ్యే పాసిబిలిటీ బాగా కనబడుతుంది అనుకోండి, అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి హైయెస్ట్ రిటర్న్ అవసరం లేదు. బట్ ఈవెన్ యాక్చువల్లీ ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా ఒక 15-20% చొప్పున గ్రో అవుతుంది అనుకోండి, మీకు స్టాక్ ప్రైస్ మల్టీ బ్యాగర్ రిటర్న్, మల్టీ ఫోల్డ్లోనే మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది, అదైతే గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ థింగ్ మీరు అడుగుతున్నది, ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 4-5 ఇయర్స్లో మంచి రిటర్న్ వచ్చినట్టయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎస్ డెఫినెట్లీ. కాకపోతే అలానే అన్ని కంపెనీస్లో కాదు, ఏవైతే కంపెనీస్ మీకు కన్సిస్టెంట్లీ ఎర్నింగ్ గ్రోత్ని డెలివర్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి కంపెనీస్లో మనం మర్చిపోయి ఆ పోర్ట్ఫోలియోని అలాగే హోల్డ్ చేసి వెళ్ళొచ్చు, అప్పుడే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. బట్ అలా కాకుండా సిక్లికల్ కంపెనీస్ అండ్ అలాగే మొమెంటమ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అండ్ లెట్స్ సే కొన్ని హాట్ థీమ్స్ ఉంటాయి, మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. హాట్ థీమ్లోనే అంటే లాస్ట్ బుల్ సైకిల్లో మనం చూసినట్టయితే రైల్వే వాజ్ ఏ హాట్ థీమ్ అన్నమాట, ఆర్ ఇన్ఫ్రా వాజ్ ఏ హాట్ థీమ్. సో అలాంటి హాట్ థీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మనకి యాక్చువల్లీ వాళ్ళ ఫ్యూచర్లో ఏదైతే ఎర్నింగ్స్ డెలివర్ చేయగలరో ఆ ఎర్నింగ్స్ డెలివర్ చేసిన దానికన్నా కూడా ఇప్పుడు మొత్తం ఆ ప్రైస్ అంతా కూడా ఇప్పుడే స్టాక్లో మనకు వచ్చేసింది అనుకోండి, వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనుకోండి, దెన్ ఎస్ అలాంటి స్టాక్స్ నుంచి ప్రాఫిట్ అయితే తప్పకుండా బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు. ఎస్, ఎవరైతే అసలు స్టాక్ రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేయలేరో అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండెక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెస్ట్ అండి. నెక్స్ట్ ఆల్సో ఐడియలీ పోర్ట్ఫోలియో మ్యాక్సిమం ఎన్ని స్టాక్స్ మనం మెయింటైన్ చేయొచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన దగ్గర ఉన్న టైం అండ్ మన స్కిల్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేనైతే జనరల్గా అంటాను 15-20 స్టాక్స్ ఆర్ ఇనఫ్ యాక్చువల్లీ. ఇంకా యాక్చువల్ మనకు బాగా కనిపిస్తున్నాయి అనుకోండి కంపెనీస్, కొన్నిసార్లు నేను చెప్తాను చూడండి, కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ అని. శాటిలైట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో మనకి టెంపరీ పోర్ట్ఫోలియో ఉంటుంది అన్నమాట. సో అలాంటి టైంలోని మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగినా పర్లేదు, కాకపోతే మీరు వాటిని ట్రాక్ చేయగలగాలి. సో మన దగ్గర ట్రాక్ చేసే క్యాపబిలిటీ ఫుల్ టైమ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగినా దట్స్ ఫైన్. బట్ ఎవరైతే ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉంటే అంత మంచిదే, ఎందుకంటే మీరు వాటి రిలేటెడ్గా కంపెనీస్ రిలేటెడ్గా అంత టైం అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతారు. అండ్ కంపెనీస్
రిలేటెడ్‌గా మీరు ట్రాకింగ్ అంటే చాలామంది చేసేది ఓన్లీ స్టాక్ ప్రైస్‌ని ట్రాక్ చేస్తారు. నో, ట్రాకింగ్ అంటే స్టాక్ ప్రైజే కాదు. వాటి యొక్క ఎర్నింగ్స్ అవ్వచ్చు, కాన్ఫరెన్స్ కాల్స్ అవ్వచ్చు, కాంపిటీటర్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ట్రాక్ చేయగలడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ అస్సలు టైం లేకుండా చాలా తక్కువగా ట్రాక్ చేసే ఇన్వెస్టర్లు ఉంటారు చూడండి. వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టాక్స్ పరంగా ఇంకా ఎంత తక్కువగా ఉంచుకోగలిగితే అంత మంచిదన్నమాట. వాళ్ళకి తెలిసిన బిజినెస్‌లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడమే బెటర్. ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాక్ చేయగలరు. వాళ్ళు వర్క్ చేసిన ఇండస్ట్రీ ఇలాంటి కేస్‌లో ఏంటంటే మనకు బాగా తెలిసిన కంపెనీస్ మనం వర్క్ చేసిన ఇండస్ట్రీ అనుకోండి. మనం యాక్చువల్లీ వాళ్ళకొచ్చే నంబర్స్ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోవక్కర్లేదు. మనకు ముందుగానే తెలిసిపోద్దన్నమాట. దాన్ని బట్టి మనం ఎగ్జిట్ కాల్ ఇవన్నీ కూడా తీసుకోగలుగుతాం. సో, ఐడియల్లీ అలాంటి ఇన్వెస్టర్స్ ఇంకా తక్కువ స్టాక్స్ ఉంటే మెయింటైన్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. మన నెక్స్ట్ క్వెషన్ శ్యామ్ అడుగుతున్నారు. హాయ్ సార్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇండెక్స్ కేటగిరీలో నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ బోత్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఆర్ ఏదైనా ఒక్క ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్టయితే సరిపోతుందా? ఒక ఫండ్ అయితే దేంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్? మీరు ఒకవేళ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే రెండిట్లో అవసరం లేదండి. ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. నువ్వు రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే సెన్సెక్స్‌లో మనకి 30 స్టాక్స్ ఉంటాయి. వేరేస్ నిఫ్టీ విషయంకి వచ్చేసరికి 50 స్టాక్స్ ఉంటాయి. కొంచెం డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది. రిటర్న్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఓన్లీ లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్‌లోని సెన్సెక్స్ కన్నా నిఫ్టీ కొంచెం అడిషనల్ రిటర్న్ ఇచ్చింది. కొంచెం, అంటే అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అంటే మనం సిగ్నిఫికెంట్‌లీ దీని ఆధారంగా డెసిషన్ తీసుకునే అంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే కాదు. కొంచెం స్లైట్ మనకి ఎక్కువ రిటర్న్ ఉన్నదన్నమాట. సో, కొంచెం వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో కావాలనుకున్నట్టయితే నిఫ్టీ 50 వుడ్ బి బెటర్. కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో కావాలనుకున్నట్టయితే సెన్సెక్స్ వుడ్ బి బెటర్. బట్ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మన నెక్స్ట్ క్వెషన్ తులసి కుమార్ గారు అడుగుతున్నారు. అన్న, ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ గురించి చెప్పండి. దిస్ స్టాక్ ఈస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఇన్ దిస్ మార్కెట్ కండిషన్ యాజ్ వెల్. స్టాక్ నాట్ ఎట్ ఆల్ ఫాలింగ్ ఎనీ డే, ఇన్వెస్ట్ ఆర్ నాట్? అండి, మీరు పంపించిన తర్వాత ఈ స్టాక్ గురించి చూశాను. అసలు ఈ మార్కెట్ ఫాల్ని అసలు పట్టించుకోవట్లేదు కదా. మంచి మంచి కంపెనీలు కూడా పడిపోతున్నాయి. బట్ ఈ స్టాక్ అయితే కంటిన్యూస్గా అప్పర్ సర్కిల్ కొడుతూనే ఉన్నది. సి, టొబాకో రిలేటెడ్ కంపెనీ అని మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంతకు మించి నాకు పెద్దగా అయితే ఎందుకు ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుంది అన్నది అయితే అర్థం కావట్లేదు. మీకు పీఈ మల్టిపుల్ ఆధారంగా 1 పీఈలో కనబడుతుంది, కానీ కాకపోతే అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ పెరుగుతున్నట్టుగా చూపిస్తున్నారు. అంటే పీఈ మల్టిపుల్ మనకి నెట్ ప్రాఫిట్ ఆధారంగానే కదా. సో, కానీ క్యాష్ ఫ్లోస్ చూసారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే క్యాష్ కన్వర్ట్ అయిందా లేదా అనేది మ్యాటర్ కదా. బట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్సే మనకి నెగిటివ్లో కనబడుతున్నాయి. అండ్ ఈవెన్ బ్యాలెన్స్ షీట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ డెట్ టు ఈక్విటీ 5 టైమ్స్ అయితే కనబడుతుంది. సో, అన్లెస్ మనకి నిజంగా కంపెనీలో ఏం జరుగుతుంది, సమ్ స్పెషల్ సిచ్యువేషన్ సంథింగ్ జరుగుతుందని మనకి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఇలాంటి కంపెనీస్ని టచ్ చేయకపోవడం బెటర్. మోస్ట్లీ ఆపరేటర్ డ్రివెన్ కంపెనీసే ఉంటాయి చాలా వరకు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇది ఆపరేటర్ డ్రివెన్ కంపెనీయే కాదని నేను కామెంట్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలియదు. బట్ క్లియర్లీ అంటే మీకు స్టాక్ ప్రైస్ మాత్రం కనబడుతుంది, బట్ రిస్క్లు కూడా కనబడతాయి. సో, అన్లెస్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఇలాంటి 29-30 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నది కంపెనీ, అంతకు మించి లేదు. సో, ఇలాంటి కంపెనీలో ఎంటర్ అయిపోవచ్చు, కానీ ఎగ్జిట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎగ్జిట్ అవ్వలేము అన్నమాట. సో, మీకన్నా ముందు 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉన్నది కాబట్టి ఎవరు ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో తెలియదు. సో, వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటప్పుడు అన్నెసెసరీ బలైపోతారు అన్నమాట. ఇలాంటి కంపెనీస్కి మనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్లెస్ మనకి ఫుల్ ఫ్లెజ్గా తెలిస్తే తప్పించి స్టే ఫ్రమ్ సచ్ అప్పర్ సర్క్యూట్ కంపెనీస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. ఇప్పటివరకు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతారు. ఈ లింక్స్ ద్వారా తప్పకుండా టర్మ్ ప్లాన్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.